హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది కొత్త స్టోరీ అనమాట. అది ఓ శిల్పి సంబంధించి స్టోరీ. ఓ శిల్పి ఒక రాజు సంబంధించిన స్టోరీ అనమాట. ఒక ఊర్లో ఒక శిల్పి ఉండేవాడు. అంటే ఈ శిల్పి ఏంటంటే చాలా బద్దకస్తుడు అనమాట. చాలా బద్దకంగా ఉండేవాడు. ఈ శిల్పాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా బాగా లేట్ చేసేవాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఈ శిల్పాలు చెక్కితేనే నీకు ఫుడ్ పెడతా అని చెప్పేది. ఎట్లా ఒకట్లా పని పూర్తి చేసేవాడు. కానీ పని అందంగా చేసేవాడు. మనం చూస్తే ఆశ్చర్యపోయామనో నా కళ్ళు తిప్పనేను అనమాట. అంత బాగా పనితనం ఉంటది. తర్వాత రాజుగారికి ఒక నూతన సభ కావాల్సి వచ్చింది, భవనం కావాల్సి వచ్చింది. తర్వాత ఏమవుతుందంటే ఊళ్ళో ఎంక్వైరీ చేస్తామంటే ఎంక్వైరీ చేస్తే ఇతను బాగా పని చేస్తాడని తెలుసుద్ది అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఇతను బాగా బద్దకొస్తున్నాడు అని కూడా చెప్తాడు. రాజుగారిని ప్లాన్ ఇచ్చేసి నువ్వు 4 ఏళ్ళు టైం తీసుకో, నాకు ఇట్లా కావాలని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఇతను ఒక ప్లేస్ ఇచ్చేస్తారు. వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ శిల్పి వచ్చి అంత పని చేశాను, నా పని అయిపోయిందని చెప్తా ఉంటే 3 ఏళ్ళ తర్వాత రాజు స్పంజేలు చూస్తాడు. ఎంత మాత్రం పని చేశాడు ఎంత కూడా కూర్చున్నా చూద్దాం ఫ్రెండ్స్. తక్కువ పట్ల చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.